బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏప్రిల్ 23వ తేదీన అఘోరి శ్రీనివాస్ ను అదేవిధంగా శ్రీవర్షిని వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు అఘోరికి రిమాండ్ విధించింది. శ్రీవర్షిని కాస్త రీహాబ్ సెంటర్కి వెళ్ళింది. కానీ ఇప్పుడు శ్రీవర్షిని ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఈ వివరాలని తెలుసా మీకు? అయితే రీసెంట్గా శ్రీవర్షిని ఒక పబ్కి వెళ్ళి అక్కడ డాన్స్ చేస్తున్న వీడియోలు కాస్త వైరల్గా మారాయి. ఎస్, ఆ వీడియోలు కూడా మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. శ్రీవర్షిని రీహాబ్ సెంటర్లో ఉంది, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుందంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ శ్రీవర్షిని ఇప్పుడు ఏకంగా పబ్లో డాన్స్ చేస్తున్న విజువల్స్ కాస్త వైరల్గా మారడంతో అంతా షాక్ గురవుతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు శ్రీవర్షిని ఒకసారి చూడండి, అక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా ఒక జాయ్ఫుల్ మూమెంట్లో ఎంతో సంతోషంగా అక్కడ శ్రీవర్షిని మ్యూజిక్ డాన్స్ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే డాన్స్ వేస్తూ ఎంజాయ్గా ఆమె చేస్తున్న డాన్స్ వీడియో కాస్త వైరల్గా మారింది. అయితే చాలా కాలం తర్వాత స్క్రీన్ పైకి మరోసారి వర్షిని కనిపించింది డాన్స్ చేస్తూ, చాలా ఆహ్లాదకరంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సంతోషంగా మాట్లాడుతూ ఒక వైబ్లో అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం అక్కడ చూస్తున్నాం. అయితే గతంలో మనం చూసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో, అంటే అఘోరి లేకపోతే నేను ఉండలేను, నన్ను కూడా అఘోరి దగ్గర పంపించండి, అదే జైల్లో నన్ను పంపించండి. ఎస్, ఒకసారి ఫస్ట్ మనం ఆ డాన్స్ శ్రీవర్షిని చేస్తున్న డాన్స్ వీడియోస్ ఒకసారి చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడతాం. చూసారు కదా శ్రీవర్షిని. అయితే శ్రీవర్షిని అఘోరి వీళ్ళిద్దరు కూడా గతంలో కూడా ఒక 2-3 months బ్యాక్ కూడా వీళ్ళు చాలా అంటే చాలా వైరల్గా మారారు. అయితే అఘోరి శ్రీనివాస్ని అరెస్ట్ చేసిన తర్వాత రీహాబ్ సెంటర్కి శ్రీవర్షిని పంపించిన తర్వాత అక్కడ శ్రీవర్షిని ఏడ్చింది. కొన్ని రోజులు అన్నం తినలేదు, నన్ను కూడా శ్రీనివాస్ దగ్గరికి పంపించండి అంటూ కూడా ఏడ్చింది. శ్రీనివాస్ లేకపోతే నేను చనిపోతానంటూ కూడా తాను చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో తనకు ఒక రీహాబ్ సెంటర్లో తనకు పంపించి తనకు ట్రీట్మెంట్ అందించారు. అయితే ట్రీట్మెంట్ అందించిన తర్వాత ఇప్పుడు కొత్త శ్రీవర్షిని తెరపైకి వచ్చింది. ప్రజెంట్ తాను ఒక పబ్లో ఉండి డాన్స్ చేస్తున్న విజువల్స్ కాస్త వైరల్గా మారాయి. చాలా హ్యాపీగా కనిపిస్తుంది, చాలా సంతోషంగా కనిపిస్తుంది. చాలామంది బహుశా ఇదే కోరుకున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ శ్రీవర్షిని యొక్క కంప్లీట్ డిఫరెంట్ శ్రీవర్షిని లాగా మారిపోయి ఒక పబ్లో డాన్స్ చేస్తున్న దృశ్యాలు కాస్త అక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి. ఎవరైనా మద్యం తాగించి అలా డాన్స్ చేసేలాగా ఎవరైనా ప్రేరేపించాలనే కోణంలో కూడా చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి అసలు శ్రీవర్షిని రీహాబ్ సెంటర్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చిన తర్వాత తనను పబ్కి ఎవరు తీసుకెళ్లారు, ఇలా చాలా క్వశ్చన్స్ బయటకు వస్తున్నాయి. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గౌతమి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ గౌతమి, శ్రీవర్షిని అఘోరి వీళ్ళ కేసుకి సంబంధించి మీరు స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతూ వస్తున్నారు అండ్ దీనికి సంబంధించి మీకు చాలా క్లియర్ కట్గా తెలుసు. అయితే ఆ అఘోరి లేకపోతే నేను ఉండలేను, నేను చనిపోతానంటూ కూడా ఏకంగా పెళ్లి కూడా చేసుకుంది అఘోరి శ్రీనివాస్ని. ఇప్పుడు ఏకంగా చూస్తే చాలా ఎంజాయ్ చేస్తూ ఆవిడ పబ్లో డాన్స్ చేసిన విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలామంది ఇన్ఫాక్ట్ అదే కోరుకున్నారు, తన నుంచి దూరంగా ఉండి ఒక పీస్ఫుల్ లైఫ్ గడపమ్మా అని కూడా చాలామంది అన్నారు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే కనిపిస్తుంది, చాలా ఎంజాయ్గా చాలా హ్యాపీగా కనిపిస్తుంది. సో అసలు ఏం జరుగుతుంది, శ్రీవర్షిని పబ్కి ఎవరు తీసుకెళ్లారు అండ్ దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి గౌతమి? వర్షిని గురించి చాలా మంది ఆందోళన పడ్డారు. ఎందుకంటే శ్రీనివాస్ జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వర్షిని ఏమైపోయింది, ఎన్ని రోజులు ఇంకా రీహాబ్ సెంటర్లోనే ఉంటుంది, తను ఇంకా బయటికి రాదా, ఆ జీవితాన్ని తను ఎందుకు ఇంకా కావాలనుకుంటుంది, ఇటు పేరెంట్స్ కావచ్చు లేకపోతే తన బ్రదర్స్ కావచ్చు ఎవరు కూడా తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఒకవేళ చేసినా వర్షిని నిరాకరిస్తోంది అన్న విషయం కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ మధ్యకాలంలోని వర్షిని రీహాబ్ సెంటర్ దగ్గర నుంచి విడుదల చేస్తున్నట్టు, లేకపోతే తను అక్కడి నుంచి బయటకు వచ్చేసింది, శ్రీనివాస్ ఇంటికి తను వెళ్తుంది, అక్కడ వాళ్ళ పేరెంట్స్తో ఉంటుంది అని కూడా చాలా వార్తలు దీని వెనక రావడం కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోని గతంలో కూడా తను మాట్లాడడం జరిగింది వర్షిని బిగ్ టీవీతో పాటు, నేను శ్రీనివాస్ వాళ్ళ పేరెంట్స్తోనే ఉంటాను,
నేను వాళ్ళతోనే నేను ఉంటాను, లేకపోతే శ్రీనివాస్ లేకపోతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళను, ఇంకా నా జీవితం మొత్తం కూడా శ్రీనివాస్తోనే అని చెప్పడం కూడా జరిగింది. అండ్ ఈ అరెస్ట్ అయిన తర్వాత రోజు కూడా తను శ్రీనివాస్తోనే నేను ఉంటాను, నాకు ఇద్దరిని కలిపి ఒకే జైల్లో పెట్టండి, నేను చూడాలి అనుకుంటున్నాను, ఇటు నుంచి వర్షిని కావచ్చు అటు శ్రీనివాస్ కూడా ములాఖాత్ పెట్టండి, నేను వర్షిని చూడాలి, నేను లేకపోతే వర్షిని ఏమైపోతుంది అని చెప్పి కూడా ఇద్దరు మాట్లాడుకున్న పరిస్థితి కూడా మనం చూసాం ఈ మధ్య కాలంలోనే. తర్వాత అసలు ఆమె మళ్ళీ రీహాబ్ సెంటర్ నుంచి విడుదల అవుతున్నట్టు, తనని బయటికి తీసుకొస్తున్నట్లు కూడా చాలామంది చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తను రీహాబ్ సెంటర్ నుంచి అసలు విడుదలే కాలేదు, కాకుండా తన పేరెంట్స్ ఎవరైతే చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో తన బ్రదర్స్ కావచ్చు, లేకపోతే విష్ణు ఎవరైతే ఉన్నారో విష్ణు కూడా తను చూడడానికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. వెళ్ళిన తర్వాత తనని ఈ బయటికి అవుటింగ్, ఈ రీహాబ్ సెంటర్స్లోని అవుటింగ్కి పంపిస్తారా పంపించరా అన్న దానిపైన అయితే క్లారిటీ లేదు. బట్ ఒకవేళ కనుక పంపించినట్లయితే ఇవాళ ఈ వీడియోయే ఇక్కడ నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే రీహాబ్ సెంటర్లోనే గత శ్రీనివాస్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి 2 నెలలుగా తన రీహాబ్ సెంటర్లోనే ఉండడం కారణంగా తను మనసు మార్చుకుంది, పేరెంట్స్తో ఉండడానికి మనసు మార్చుకుంది, తన కెరీర్ మీద ఫోకస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని చెప్పి కూడా అటు కుటుంబ సభ్యులు విష్ణు కూడా పలుమారు సార్లు చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తనని పబ్కి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఆయన తీసుకువెళ్ళి తను ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి తను అక్కడే దింపినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇది చూసిన తర్వాత, ముఖ్యంగా ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఎవరైతే శ్రీనివాస్తో ఉంటానని చెప్పారో, అండ్ మెయిన్ శ్రీనివాస్ జైలుకి వెళ్ళడానికి ప్రధానంగా వర్షిని కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాతే అటు పోలీసులు కావచ్చు, లేకపోతే మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సివియర్ యాక్షన్ కూడా తీసుకున్నారు. శ్రీనివాస్ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి, ఇప్పటివరకు సనాతన ధర్మం అని చెప్పి ఏదైతే తిరుగుతూ ఉన్నాడో, సరేలే ఏదో గుళ్ళు కోసమే కదా, లేకపోతే ధర్మాన్ని పాటించడానికి ఏదో చెప్తున్నాడులే అని చెప్పి వదిలేసిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే తను ఈ అమ్మాయి ప్రేమలో పడి ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం కావచ్చు, తన దగ్గర పెట్టుకోవడం కావచ్చు, తనని పెళ్లి చేసుకోవడం కావచ్చు, ఇవాళ శ్రీనివాస్ని జైల్లో కూర్చోబెట్టాయి అనడంలోని ఏ మాత్రం కూడా సందేహం లేదు. సో మొత్తం కూడా వర్షిని వల్ల జరిగింది. వర్షినిని తను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లనే ఈరోజు శ్రీనివాస్ జైల్లో ఉన్నాడు అని చెప్పి కూడా మరికొంతమంది మాట్లాడుకున్న పరిస్థితి కూడా ఉంది. ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత శ్రీనివాస్ని తనైతే మర్చిపోతుంది, తన లైఫ్ మీద తను ఫోకస్ చేస్తుంది. తనకి ఏదైతే ఈ ప్యాషన్ ఏదైతే ఉందో ఇండస్ట్రీకి రావాలి అని, సినిమాలు చేయాలని, వీడియోలు చేయాలని, అండ్ తనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అండ్ గతంలో కూడా తను చాలాసార్లు చెప్పినట్టు కూడా ఉందన్నమాట. తనకి ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం, యాక్టింగ్, అండ్ తను కూడా కొన్ని వెబ్ సిరీస్, నెక్స్ట్ ప్రైవేట్ సాంగ్స్ కూడా. రైట్ ప్రజెంట్ అయితే అంటే శ్రీవర్షిని ఇంకా అఘోరికి సంబంధించి వాళ్ళ అన్న వాళ్ళు కూడా, అంటే శ్రీవర్షిని వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? లైవ్లో ఒకసారి ఆయనకి కాల్ చేసే ప్రయత్నం చేయండి. అంటే పబ్కి వెళ్ళిన తర్వాత ఎవరు తీసుకెళ్లారు ఏంటి, దీనికి సంబంధించిన సమాచారం ఇంకా చాలా క్లియర్గా లేదు. సో ఒకసారి శ్రీవర్షిని వాళ్ళ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేయండి గౌతమి. రైట్, అయితే మనం ఒకసారి విష్ణుకి అయితే కాల్ చేద్దాము. అయితే గౌతమి శ్రీవర్షిని వాళ్ళ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అఘోరితో శ్రీవర్షిని ఉన్నప్పుడు తను చాలా కాల్ అటెండ్ చేయడం లేదు. రైట్, సయ్యద్ విష్ణుకి కాల్ చేయడం కూడా జరిగింది, తనైతే కాల్కి రెస్పాండ్ అవ్వట్లేదు సయ్యద్. మరి తనే తీసుకువెళ్ళినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది పబ్కి. మరి అంటే క్లియరెన్స్ తన వైపు నుంచి కూడా రావాలని మనం ఒకసారి కాల్ చేసాం, కానీ తను రెస్పాండ్ అవుతున్నట్లు కూడా కనిపించట్లేదు. గౌతమి కంటిన్యూ. గౌతమి అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనము శ్రీవర్షిని అఘోరి దగ్గర ఉన్నప్పుడు చాలా సార్లు చాలా మంది కూడా ఆ అమ్మాయిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. డేంజర్ లో ఉన్నావు అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా తను ఎవరి మాట వినలేదు. లేదు, నేను అఘోరితోనే ఉంటాను, అఘోరి మాతతోనే ఉంటాను, తన్నే పెళ్లి చేసుకుంటాను, తనతోనే ఉంటాను అంటూ కూడా ఆవిడ అనింది. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ చాలా హ్యాపీగా గడుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు? రైట్, సయ్యద్ విష్ణు అయితే మనకి మళ్ళీ ఒకసారి కాల్ బ్యాక్ చేశారు. ఒకసారి మళ్ళీ ఒకసారి చేద్దాము, చేసి తన్ని డీటెయిల్స్ అయితే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హలో విష్ణు గారు. విష్ణు గారు, అయితే ఇప్పటికీ కూడా వర్షిని ఏమైంది, వర్షిని సంగతి ఏంటి అని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్న పరిస్థితి ఉంది. ప్రెజెంట్ మీరు లైవ్లో ఉన్నారు. అయితే ఒకసారి వర్షిని గురించి చెప్పండి. ఇంకా తను రీహాబ్ సెంటర్లోనే ఉందా, లేకపోతే ఇంటికి ఏమైనా తీసుకెళ్లారా? ప్రెజెంట్ అయితే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి.
వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కాంటాక్ట్ లోకి రాలేదు. వాళ్ళ అబ్బాయి మాత్రం ఒకసారి కాల్ చేశాడు, వచ్చి కలుస్తామండి అన్నాడు. మళ్ళీ నాకు ఇంతవరకు ఏం తెలియదు. నేను తెలుసుకోవడానికి కూడా నేను ట్రై చేయలేదు తర్వాత, ఎందుకంటే నా దగ్గర ఏ ఆప్షన్ లేదు. అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. సో ఇక నేను అంటే మీరు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం కానీ లేకపోతే రీహాబ్ సెంటర్కి వెళ్ళడం కానీ ఏది కూడా చేయలేదా అండి? ఎందుకంటే గతంలో తను రిలీజ్ అవుతుంది, ఇంటికి వస్తుంది అని చెప్పారు కదా. తెలియదండి మన తర్వాత ఇంకేం జరిగింది. ఓకే, ఒకసారి అడగండి. డాన్స్ తో చేసిన వీడియోస్ ఒకటి కొన్ని రైట్. అయితే విష్ణు గారు ప్రెసెంట్ ఆమెకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. తను రీల్స్ చేసేవి కావచ్చు, లేకపోతే డాన్సులు చేసేవి కావచ్చు. ఇవన్నీ ఇప్పుడువా లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడువేనా? అసలు నేను చూడలేదండి, తెలియదు దాని గురించి. ఎందుకు మీరు ఏది తెలియదు అంటున్నారు? నేను అసలు ముందు నేను బ్రతకాలి కదండి, నా పని నేను చేసుకుంటున్నా. అటువైపు నుంచి నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, నాతో ఎవరు మాట్లాడలేదు. కానీ రీహాబ్ సెంటర్ కి బయటకు వచ్చి ఉంటే కనుక నన్ను కలిస్తే నాకేం అర్థమవుతుంది. తను కూడా నన్ను కలవరా ఇప్పటి వరకు. అది వచ్చిందా రాలేదా అనేది నాకు మిస్టరీగానే ఉంది. ఇంత ఇష్యూ జరిగినప్పుడు అమ్మాయి వచ్చిందా రాలేదా అనేది మీకు ఇంకా కన్ఫర్మేషన్ లేదా? ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ మీ ఇంట్లోనే రెంట్కుంటున్నారు కదా. చెప్పకుండా వెళ్ళిపోయారండి వాళ్ళు. ఇక తర్వాత కాంటాక్ట్ లో కూడా రావట్లేదు. వాళ్ళ నెంబర్లు కూడా చేంజ్ చేసుకున్నట్టున్నారు. వాళ్ళ అబ్బాయి ఒక్కడే రింగ్ అవుతుంది కానీ తను కూడా ఎందుకు లిస్ట్ చేయట్లేదు ఫోన్. ఓకే. అండ్ ఇప్పుడు కనిపించిన వీడియోస్ కి సంబంధించి మీకు ఏది తెలియదు అంటారా? తెలియదు మేడం, తెలిస్తే మీకు చెప్పకుండా ఉంటాను. ఓకే, రైట్. ఎస్, శ్రీవర్షిని వాళ్ళ బ్రదర్తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆ వీడియోస్కి సంబంధించి నాకు ఎలాంటి అప్డేట్ లేదు అంటూ కూడా ఆవిడ అంటున్నారు. సో ప్రజెంట్ ఇక్కడ గౌతమి యాక్చువల్గా మనకు తెలియాల్సింది ఏంటంటే శ్రీవర్షిని అఘోరితో ఉన్నప్పుడు ఇందాక నేను అడిగినట్లు తనతోనే ఉంటాను, తనతోనే జీవనం కొనసాగిస్తాను, చచ్చేంతకు కూడా అఘోరి మాతతోనే ఉంటాను, ఈవెన్ పెళ్లి కూడా చేసుకుంది శ్రీవర్షిని. సో చాలా మంది నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు, ఇది కరెక్ట్ వే కాదు, నువ్వు దయచేసి ఇంటికి వచ్చేందుకు చాలా మంది చెప్పినా కూడా శ్రీవర్షిని వినిపించుకోలేదు. కానీ అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రీహాబ్ సెంటర్లో పెట్టిన తర్వాత ఇప్పుడు బయటికి వచ్చింది శ్రీవర్షిని. అప్పట్లో మీరు ఒకసారి మాట్లాడినప్పుడు తనకు ఫేవరెట్ పాట కూడా పాడింది, నాకు బాదం పాలంటే ఇష్టం అని కూడా చెప్పింది. సో ఇదంతా చాలా డ్రామా నడిచింది. సో ఇప్పుడు కంప్లీట్గా డిఫరెంట్ శ్రీవర్షిని మనం చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు? చెప్పినట్టుగానే గతంలోని శ్రీనివాస్ అంటే ఎంత ఇష్టమో, తన ఇష్టాల గురించి కావచ్చు, లేకపోతే తను లేకపోతే బతకను, నాకు పేరెంట్స్ కూడా వద్దు, తనే లోకం అన్నట్టు తను బ్రతికిన. 1 minute గౌతమి, ఒక విజువల్ వచ్చింది మనకు, ఆ విజువల్ ఒకసారి చూద్దాం. అది చూసిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ కనెక్ట్ అవుతాను, లైన్ లో ఉండండి. శ్రీవర్షిని డాన్స్ చేస్తున్న ఫుటేజ్ మనం చూస్తున్నాము, ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం.